అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో రాజధాని ప్యారిస్లో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నా. 6 రోజులు మనం ఫ్రాన్స్లో గడిపాం. చాలా మంచిగా చాలా విషయాలు తెలుసుకున్నాం. మీకు కూడా నచ్చినాయని ఆశిస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా లాస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచి మంచి విషయాలు కూడా తెలియజేశాను. ఇక్కడ నుండి నేను ఫస్ట్ బస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎక్కువగా ఫ్లిక్స్ బస్ ఉపయోగిస్తారు. ఫ్లిక్స్ బస్ చాలా కన్వీనియంట్, అలాగే కొంచెం బడ్జెట్ ఉంటుంది. కానీ ఇవి ఎట్లా ఉంటాయంటే రేట్స్, రేపు మనం బుక్ చేసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ రేట్ పడుతుంది. కనీసం 5 రోజులు 6 రోజులు ముందు మనం ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ రేటుకి టికెట్లు దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు డిమాండ్ ఈ కంట్రీలో. అలాగే నాతో పాటు మన మిత్రుడు కూడా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అనిల్. ఒకసారి మళ్ళీ నీ ఛానల్ పేరు చెప్పు. పారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మన ఆడికి సపోర్ట్ చేయండి. మన ఆడికి ఎడ్యుకేషన్ గురించి చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. పొద్దున్నే లేచి నన్ను అక్కడ డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. మంచి సమయం గడిపాను మిత్రుడు నేను లాస్ట్ 6 days. అదే కాకుండా ఎవ్రీ కంట్రీలో నేను ట్రావెల్ చేసినప్పుడల్లా మంచి మంచి పీపుల్ కలిశాను. వాళ్ళు మంచి స్నేహితులు కూడా అయ్యారు. వాళ్ళలో మనాడు కూడా ఒకడు, అలాగే మన హేమంత్ బ్రో కూడా ఒకడు. రాత్రి కూడా కలిశాను నేను. తను ఒక బర్త్డే పార్టీలో ఉంటే. ఇంకేంటి బ్రో చెప్పాలన్నా, చాలా సంతోషంగా ఉందన్న మీతో గడిపింది. మెమరబుల్ డేస్ ఇవన్నీ. చాలా నేర్చుకున్నాను మీ నుంచి, ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఎట్లా ఏంటి అనేది. థ్యాంక్ యూ కామన్ మ్యాన్ బ్రదర్. నెక్స్ట్ మనం వెళ్తున్న బస్ స్టాండ్ పేరేంటి? బెర్సీ అనే లొకేషన్కి వెళ్ళాలి. అక్కడ నుండి ఎక్కితే 7:30కి బస్ స్టార్ట్ అవుతుంది. నేను 1 లక్సంబర్గ్ దేశంలో ఉంటాను. నా దగ్గర 2700 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ 5 గంటలు జర్నీకి. ఒక వారం రోజుల ముందే నేను బుక్ చేసుకున్నాను. బట్ ఫ్రాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వేరే ప్లేసెస్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుందాం కొంచెం దూరంలో. మెట్రో స్టేషన్లోకి రాగానే ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్లో నేను ఇవాళ 1 డే పాస్ తీసుకోలేదు. 1200 రూపాయలు పెట్టి కేవలం టికెట్ తీసుకున్నాను. 250 రూపాయలు ఒక్కసారి మనం టికెట్ తీసుకుంటే ఓకే అంతే, యాక్సెస్ అయిపోయింది, ఈజీ. ఇక్కడ మెట్రో ట్రైన్ అంతా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అదిగోండి 0 minutes చూపిస్తుంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఏమో 4 minutesలో వస్తుందంట. వచ్చేసింది మన ట్రైన్. డ్రైవర్లెస్ ట్రైన్ ఇది. పొద్దున్నే 6 సమయానికి కూడా ఎంతమంది వెళ్తున్నారో చూడండి ఉద్యోగాలకి. అప్పుడే ట్రైన్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. నేను వెళ్తున్న ఈ బస్ స్టేషన్కి 2 మెట్రోలు మారి వెళ్ళాలి. 2వ మెట్రో కూడా వచ్చేసింది మాది. బెర్సీ మెట్రో స్టేషన్లో దిగేశాను. అక్కడ నుండి నడుచుకుంటా మనం ఒక 5 నిమిషాలు వెళ్తే సరిపోతుంది, బస్ స్టాండ్ వచ్చేస్తుంది. ఫ్లిక్స్ బస్ ఉండే ప్రదేశం ఎదురుగా కనబడుతున్న ఈ పార్క్ వెనకాలే ఉన్నట్లుంది బస్ స్టేషన్. చాలామంది బ్యాగులు వేసుకుని గార్డెన్లో అదిగోండి నడుస్తూ తిరుగుతూ కనబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, పార్క్స్ ఉండటం చాలా బాగుంది రిలాక్స్ అవ్వడానికి. బస్ స్టేషన్ వచ్చేసాను. అండర్ గ్రౌండ్లో ఉంది. నెక్స్ట్ సిటీస్కి, నెక్స్ట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక బస్సెస్ ఎక్కుతారు. మన బస్సు ఎక్కడుందా అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ నెంబర్ ప్లాట్ఫామ్లోకి మన బస్సు వస్తుందా అని. అక్కడ ఉంది అదిగోండి ఆ టీవీలో. మన హేమంత్ బ్రో నన్ను సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ రోజు నన్ను పిక్ చేసుకున్నాడు కదా, పిక్ చేసుకుని మన అనిల్ కప్ప చెప్పాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సర్ప్రైజ్ చేసావు. మళ్ళీ పొద్దున్నే వచ్చి నన్ను కలవటం, సెండ్ ఆఫ్ ఇవ్వటం, రియల్లీ హ్యాపీ. పర్ఫెక్ట్ ఎండింగ్. ఇంకా యూరోప్లో బస్సులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. శుభ్రంగానే లేవు. ఈ సీట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎవరో దాంట్లో టాయిలెట్ పోసినట్లు అనిపిస్తుంది. ఇక ఇరుకు కర్ణంలో చూడండి ముందు సీట్ ఎంతవరకు వెనక్కి వచ్చేసిందో. చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ 5 గంటలు దాని తప్పదు. ఇదే బడ్జెట్ ఆప్షన్. మనం ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళాలంటే ఫ్లిక్స్ బస్సు ఈజీ. ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ చాలా ఖరీదు ఉంటుంది. లక్సంబర్గ్ కంట్రీ వెళ్తున్నానని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వెళ్ళే దారిలో మట్టికి చక్కగా పొలాలు కనబడుతూ, చిన్న చిన్న పల్లెటూరు కనబడుతూ బాగా అనిపిస్తుంది. ఇక్కడ కనబడుతున్నది ఇది టోల్ గేట్ చూడండి, హైవే టోల్ గేట్. బాగుంది చూడండి. ఆకాశంలో మేఘాలు కూడా భలే అనిపిస్తుంది. అవతల పక్కన చూశారు కదా, ఈ ప్రాంతం అంతా మనం చూసుకుంటే ఎత్తు పల్లం అలాగా ఉంది. అంటే కొండలు
ఆ కొండల పైన అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు భలే ఉంది చూడండి. అది పల్లెటూరు అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? ఎంత మోడర్న్గా ఉన్నాయో హౌసెస్ అన్ని మనం చూసుకుంటే. అదిగోండి కొండ పైన చర్చలా నిర్మించుకున్నారు చూసారా, భలే ఉంటాయి చర్చెస్ వాటికి. ఇది మా బస్సు, డబుల్ డెక్కర్ బస్సు. 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు, టాయిలెట్ బ్రేక్. ఫెడెక్స్ కూడా ఉంది ముందు. అదిగోండి ఫెడెక్స్ కొరియర్ చాలా ఫేమస్, తెలుసు కదా మనకి. ప్యారిస్ సిటీ నుండి నేను లక్సంబర్గ్ వెళ్తున్నాను కదా, 375 కిలోమీటర్లు ఈ హైవేలో ప్రయాణిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి కంట్రీ టు కంట్రీ బోర్డర్స్ చూసుకున్నాం కదా ఇప్పటి వరకు, కానీ ఇక్కడ అలా ఉండదు. యూరోప్లో చాలా కంట్రీస్ వరకు, షెంగన్ కంట్రీస్కి ఎలాంటి సెక్యూరిటీ కానీ, లేకపోతే స్టాంప్స్ కానీ, ఎగ్జిట్ స్టాంప్స్, ఎంట్రీ స్టాంప్స్ ఏమి ఉండవు. బస్సు ఎక్కేసి మనం ఈజీగా మన పక్క ఊరికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఇదిగోండి నేను ఇంకొక 5 నిమిషాలు బోర్డర్ దాడుతున్నాను, కానీ బోర్డర్ అనేది మీకు ఏమీ తెలియదు. మ్యాప్లో చూస్తే కానీ అర్థం కాదు మనకి కంట్రీ టు కంట్రీ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది. లక్సంబర్గ్ కంట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏదైనా వెల్కమ్ టు లక్సంబర్గ్ అని చెప్పి బోర్డు ఉంటుందేమో అని అనుకున్నాను. ఏమీ లేదు. అక్కడ ఒక ఆర్చ్ లాగా వేశారు చూస్తున్నారా, ఆ ఆర్చ్తో ఫ్రాన్స్ దేశం ఎండ్ అయిపోతుంది. ఆ ఆర్చ్ దాటిన దగ్గర నుండి మనం లక్సంబర్గ్ కంట్రీలోకి అడుగు పెడుతున్నాం. ఒక డిస్ప్లే ఉంది, మరి ఆ డిస్ప్లే కూడా ఆన్లో లేదు, ఆఫ్లో ఉంది. స్వాగతం సుస్వాగతం అందరికీ. నేను లక్సంబర్గ్ అంటున్నాను, అలా పిలవరు అనుకుంటా, లుక్సంబర్గ్ అని పిలుస్తారు అనుకుంటా. ఈ ప్రొనౌన్సియేషన్ ఎవరైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యాపీగా ఉంది. 71 దేశంలోకి అడుగు పెట్టాం. వెనక ఆ బస్సులోనే దిగా నేను, ఫ్లిక్స్ బస్సులో. అక్కడ నుండి వెనక చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ లుక్సంబర్గ్ పార్కింగ్ బొవిలియన్ అని రాస్తుంది. 22 నెంబర్ బస్సు కూడా వెళ్తుంది. ఇదేననుకుంటా సిటీకి వెళ్ళేది. ఎప్పుడైనా సరే ఈ ఫ్లిక్స్ బస్ అనేది సిటీ అవుట్కట్స్లోనూ కొంచెం దూరంలోనూ డ్రాప్ చేస్తారు మనల్ని. అక్కడ నుండి మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే, నాకు ఈ కంట్రీలో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ట్రైన్ ఫ్రీ, ట్రామ్ ఫ్రీ. ఎక్కడైనా తిరగచ్చు, ఎలా అయినా తిరగచ్చు, పొద్దున్న నుండి రాత్రి వరకు. రిచెస్ట్ కంట్రీ అండ్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న కంట్రీ ఇలా ఉంటుందా అనిపించింది వాళ్ళు ఇచ్చే సర్వీసెస్. మొదట నా హోస్ట్ హోమ్కి వెళ్ళి బ్యాగ్ డ్రాప్ చేసి ఇక నేను బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. మధ్యాహ్నం సమయం ఇప్పుడు 1:30 అవుతుంది. బాగా ఆకలిగా కూడా ఉంది. మంచి రెస్టారెంట్ ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్. అక్కడ కూడా వెళ్ళి ఫుడ్ తిందాం. ఇక్కడ నుండి బస్ నెంబర్ 24 తీసుకొని నేను సిటీ సెంటర్కి వెళ్తున్నాను. అక్కడ నుండి మరొక బస్ క్యాచ్ చేసి నా హోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికి కూడా నాకు నమ్మశక్యంగా లేదు ఈ కంట్రీలో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే, ఇంత రిచెస్ట్ కంట్రీలో. ఎందుకంటే మనం ప్రతిరోజు ఫ్రాన్స్లో ఎలా మనీ స్పెండ్ చేసాం గుర్తుంది కదా. అసలు ఇట్లా ఎగిరిపోతూ ఉండేవి సిటీలో ట్రాన్స్పోర్ట్ కోసం. అందుకనే అలా జరగకూడదని డే పాస్ తీసుకునే వాళ్ళం, లేకపోతే వీక్ పాస్ తీసుకుంటాము. నేనైతే డే పాస్ తీసుకున్నా, అటు ఇటు కాకుండా ఉన్నానని చెప్పి. ప్రతిరోజు 1200 రూపాయలు ఖర్చు పెట్టి. భలే ఉంది, నీట్ అండ్ క్లీన్గా ఉండి మంచిగా ఉన్నాయి. సిటీలోకి వెళ్ళాక ఇంకా బాగా అనిపిస్తుంది అనుకుంటా. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఒక స్టోర్ లాంటిది ఉంది, చిన్న మినీ స్టోర్. మనకి 7-Eleven స్టోర్స్ ఉంటాయి కదా, మనం వేరే కంట్రీస్లో చూసుకున్నాం. కియోస్క్ అని ఉంది. మన బస్సు వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ లోపల మనం చూసుకుంటే ఎలాంటి ట్యాప్ చేయడానికి మిషన్ కూడా లేదు, చక్కగా ఎక్కి కూర్చోవడమే. థ్యాంక్ యూ, హాయ్. ఇదిగోండి బ్యూటిఫుల్ కంట్రీలో మనం అడుగు పెట్టాం. చాలా హ్యాపీగా ఉంది. బస్సెస్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇంకా ఏ కంట్రీ లేదేమో అని అనిపిస్తుంది. కంప్లీట్గా ఫుల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బస్సు. నేను మొదటిసారి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బస్సు తైవాన్లో ఎక్కాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ఎక్కుతున్నా. కానీ ఈ కంట్రీ చాలా స్పెషల్. సిటీకి 15 నిమిషాల దూరంలో ఉన్నాను నేను. ఈ ఏరియాలో నా హోస్ట్ హోమ్ ఇక్కడే ఉంటుంది. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. బాగుంది ఆకాశం, మేఘాలు. ఎప్పుడు వాన పడుతుందో ఎలా ఉంటుందో తెలియదు మనకి. హౌసెస్ మటుకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వండర్ఫుల్గా కట్టుకున్నారు చూడండి వీళ్ళు నిర్మించుకున్న పద్ధతి. గార్డెన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంటి ముందు గార్డెన్ లేని హౌస్ లేదు అసలు. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా ఒక మిషన్ అదిగోండి కదులుతుంది చూసారా, అది మరి ఏంటి గడ్డి క్లీన్ చేసే మిషనా అది? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఈ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు కూర్చోవడానికి గార్డెన్, పిల్లలు ఆడుకోవడానికి రకరకాల యాక్టివిటీస్, హౌస్ కూడా మినీ హౌస్ కూడా ఉంది చూడండి, చిన్నపిల్లల కోసం భలే సెట్ చేశారు. మరియు సోలార్ కూడా బాగా ఉపయోగిస్తున్నారు. ఇంటి పైన క్లియర్గా కనబడుతున్నాయి సోలార్ ప్లేట్లు చాలా వరకు. పసుపు రంగులో తెలుపు రంగులో ఈ అందమైన పూలు చూడండి, చక్కగా గాలి వీస్తున్నప్పుడు అవి కదులుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. ఇక్కడ హౌసెస్ నిర్మించుకోవాలంటే కోట్ల రూపాయల్లో ఖర్చు అవుద్ది అనుకుంటా. 10 కోట్లు మినిమం పెట్టాలేమో, లేకపోతే 15 కోట్లు 20 కోట్లు. భలే ఉంది చూడండి. గోడ కట్టుకోకుండా చెట్లతోనే ప్రహరీ గోడ లాగా ఎలా నిర్మించుకున్నారో, చుట్టూ బౌండరీ లైన్లో. ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి, ఎవరైనా కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటారేమో ఈ ఫ్యూచర్లో. ఈ ప్లేస్లో, ఈ ప్లాట్లో చాలా ఖరీదు ఉంటుంది. లాస్ట్ టైం నేను న్యూజిలాండ్, అమెరికా, కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు కూడా మన మిత్రులు అన్నాళ్ళు చెప్పారు 20 కోట్ల రూపాయలు అని చెప్పి ఇల్లు. ఆశ్చర్యపోయాను. ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడ ఒక చిన్న పాపను కూడా ఉయ్యాలు ఊగుతూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. భలే ఉంది, చాలా మంచి భారీగా ఊగుతున్నారు స్వింగ్. చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నాకు. అలాగే అంత స్పీడ్గా ఊగేవాడిని నేను కూడా. బ్యాక్ సైడ్లో కనబడుతున్న హౌస్ మా హోస్ట్ వాళ్ళది. సూపర్ ఉంది కదా హౌస్ మటుకి. కానీ వారు ఇప్పుడు లేరు, జాబ్కి వెళ్ళారు. వారి మిస్సెస్, వారి బాబు ఉన్నారు. బ్యాగ్ అక్కడ లోపల పెట్టేసి ఇంట్లో నాకు కావాల్సిన ఐటమ్స్ తీసేసుకొని బయటకు వచ్చేసాను. సాయంత్రం వాళ్ళు ఒకవేళ నాకు పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నా. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా బరీగా ఫుడ్ తిని ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తా. రాత్రి 10 వరకు ఇక్కడ చీకటి పడదు. మనకి చాలా టైం ఉంది. ఇప్పుడు టైం 2 కదా అయ్యింది. ఈ రోడ్లో నడుస్తున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకనో తెలియదు కానీ ఆ నీట్ అండ్ క్లీన్గా ఉండటం వల్ల మరి చాలా అందంగా కనబడటం. మనకి ఇక్కడ యూరోపియన్ యూనియన్లో మనకి 27 దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. మరి ఏంటో ఇది కాలేజో లేకపోతే ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగో కానీ ఇది ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఏదో కానీ చర్చ్ ఉన్నట్టుంది. ఈ బటన్ ప్రెస్ చేశాను. ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇదిగోండి గ్రీన్ పడింది సిగ్నల్. అన్ని కార్లు ఆగిపోయినాయి. ఆపోజిట్లోనే మనకి వీళ్ళ లుక్సెంబర్గ్ జాతీయ పతాకం కూడా కనబడుతుంది. రెడ్, వైట్, బ్లూ కలర్లో ఉంది. చర్చి పక్కనే మనకి ఈ పల్లెటూరులో అందమైన నది కూడా ప్రయాణిస్తూ భలే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా బాతులు ఆ నీటిలో చక్కగా బాతులు ఆడుకుంటూ తిరుగుతున్నాయి హ్యాపీగా. కృష్ణా విల్లాస్ లుక్సెంబర్గ్ అని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుందంట. చాలా మంచిగా టేస్టీగా ఉంటుందంట ఫుడ్. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాను నేను. చాలామంది జనం వరకు ఇక్కడ చూడొచ్చు. కింద ఆవిడ ఎట్లా కింద పడుకొని ఒక కప్పు పట్టుకుని ఎట్లా ఉన్నారో హెల్ప్ అడుగుతున్నట్టున్నారు. ఇక్కడికి వచ్చి ఈ దారిలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆవిడకి హెల్ప్ చేస్తారని ఆవిడ ఇక ఆశపడుతున్నట్టున్నారు. కానీ చాలా బ్యూటిఫుల్ కంట్రీ, అసలు సేఫెస్ట్ కంట్రీ. అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అసలు మన రెస్టారెంట్ చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. లుక్సెంబర్గ్లో కృష్ణా విల్లాస్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంట. లోపలికి వెళ్ళి మంచిగా వెజ్ థాలీ తిందాం. ఏదో గొడవైనట్టు ఉంది. ఇదిగోండి కుర్రాళ్ళంతా కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. వీళ్ళైతే లోకల్స్ మాత్రం కాదు, 100% చెప్పగలను నేను. బయట నుండి వచ్చిన వాళ్ళే. రెస్టారెంట్ లోపలికి రాగానే మన మిత్రులు సర్ప్రైజ్ చేశారు. చాలా ఆనందాన్ని కనిపించింది. మన తెలుగు వారిని కూడా పరిచయం చేసుకున్నాం. నన్ను కలవడానికి ఎక్కడో నుండి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నారంట 2 hours నుండి. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీవాణి నిఖిల అండి. ఎక్కడ అసలు ఊరు ప్రాపర్? మాది విజయవాడ దగ్గర నూజివీడు ఉంది కదా, నూజివీడు పక్కన విసనపేట అండి. ఇక్కడికి వచ్చిన సంవత్సరాలు ఏంటి? 2018 నుంచి ఉంటున్నాము. మధ్యలో కొంచెం బ్రేక్ పడింది. 1 year ఇండియా వెళ్ళాము. తర్వాత 8 months హంగేరీ
హంగేరీలో ఉన్నాము. హంగేరీ నుంచి 22లో బ్యాకప్ మళ్ళీ లక్సంబర్గ్ వచ్చాము. మీ పెద్ద పాప? మా పెద్ద పాప. వారి పేరు? శ్రీపాద. ఏం చదువుతున్నావు? 5th grade. బాగుంది, నీ పేరు చాలా బాగా నచ్చింది నాకు. తెలుగు కూడా వచ్చిందా, నేర్చుకుంటున్నావా? అలాగే ఇక్కడ ఈ కంట్రీ ప్రత్యేకత ఉంది ఏంటంటే చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాలంట తప్పకుండా. వీళ్ళ స్కూల్ నుండే స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ టోటల్గా 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు, కానీ 3 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఆ బుజ్జి పాపని అడిగే మనం తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుందా నాన్న, ఇక్కడ 3 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటనేది? French, German and Luxembourgish. అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. Yes. అండ్ ఇంకొక లాంగ్వేజ్ పోర్చుగీస్ కూడా మాట్లాడతారు. Yeah, Portuguese కూడా. టోటల్ 5 లాంగ్వేజెస్ కదా ఈ కంట్రీలో. Yes. థ్యాంక్ యూ. నీకు చెల్లి కూడా ఉంది కదా? ఉంది. ఆ చెల్లి పేరు? మన్విత. బాగుంది, నైస్ నేమ్. శ్రీపాద, రేషిత, శ్రీవేద, మన్విత. పాపం వారి హస్బెండ్ ఇవాళ మండే అవటం వల్ల వర్క్లో ఉన్నారంట, ఆ పాపను చూసుకుంటున్నారు. నన్ను కలవడానికి వీరిద్దరు ఎక్కడో నుండి వచ్చారు. మీ హస్బెండ్ పేరండి? సూర్యతేజ. వారు ఎక్కడ ఉంటారు? అంటే వాళ్ళది ప్రాపర్ ఒంగోలు. ఓకే. ప్రకాశం జిల్లా వాళ్ళు, మేము కృష్ణా జిల్లా. ఓకే, నైస్. అలాగే మన సిస్టర్కి ఒక ఛానల్ కూడా ఉందంట. వారు ఇక్కడ ఈ మెయిన్గా లుక్సెంబర్గ్లో తిరిగి ఇక్కడ విషయాలు చాలా వరకు షేర్ చేసుకుంటున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సిస్టర్, మీ ఛానల్ పేరు? శ్రీనీలూస్ ఛానల్. మా అక్క పేరు మీద, మా పాప పేరు మీద ఇద్దరిది మిక్స్ చేసి ఆ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. నైస్, బాగుందండి, చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ తెలిసిన చాలా మందికి ఈ కంట్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మీరు తెలియజేస్తూ ఉండండి, మేము చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది మా సిస్టర్ ఎక్స్పైర్ అయింది 2019లో ఫీవర్ వల్ల అనమాట. అందుకని తన పేరు మీద అని మా పెద్ద పాప పేరు మీద ఇద్దరిది మిక్స్ చేసి పెట్టాము ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మంచిగా ఫుడ్ సర్వ్ చేశారు, చాలా బాగుంది. రకరకాల కర్రీస్ పెట్టి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేది. పూరి కూడా ఇచ్చారు. మళ్ళీ ఎక్స్ట్రా రైస్ ఇస్తారని అడిగాను, ఇవ్వరంట, కానీ ఫ్రాన్స్లో ఇచ్చారు మనకి. మీకు కంట్రీ నేమ్ చెప్పాను కానీ ఇప్పటి వరకు రాజధాని పేరు చెప్పలేదు కదా, మీరు కూడా షాక్ అవుతారు. కంట్రీ నేము రాజధాని పేరు ఒకటే, లక్సంబర్గ్ కంట్రీ, రాజధాని లక్సంబర్గ్. ఇప్పుడు కరెక్ట్గా మనం మెయిన్ రైల్వే స్టేషన్ ముందున్నాం. అక్కడ ట్రామ్స్, బస్సెస్ వస్తున్నాయి కదా, ఆ ట్రామ్స్ అన్నీ తీసుకుని సిటీ సెంటర్కి ట్రావెల్ అవుదాం మనం. ఇక్కడ నుండి ట్రామ్ కూడా ఫ్రీ, చెప్పే కదా, కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. రెడీగా రైల్వే స్టేషన్ ముందు రెడీగా ట్రామ్ ఉంది, ఎక్కేద్దాం, సిటీ సెంటర్కి వెళ్ళిపోదాం. అక్కడ చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఈ కంట్రీ గురించి. ట్రామ్లో లాస్ట్కి వెళ్ళి కూర్చుందాం మనం. సీట్స్ ఉన్నాయి, ఎంటీగా ఉన్నాయి. కరెక్ట్గా 2019 నుండే మనకి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేశారు ఈ దేశంలో. ఇంకెక్కడ ఏ కంట్రీలోనూ లేదు ఇలాగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఈ దేశంలో జనాభా కేవలం 6,80,000 మంది నివసిస్తున్నారు. రాజధానిలో 1,36,000 మంది, చాలా తక్కువ జనాభా కదా. ఇంతకుముందు మనం పెసిఫిక్ కంట్రీస్లో చెప్పుకునే వాళ్ళం 1,50,000 జనాభా, 2 లక్షల జనాభా అని చెప్పి. కంట్రీలో చాలా బాగుంది, డెవలప్డ్గా, అసలు భలే మంచి మంచి బిల్డింగ్స్, మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, బస్సెస్ అన్నీ చాలా అవైలబిలిటీ వరకు ఉన్నాయి. రాత్రి 11:30 వరకు ఉంటాయంట ట్రాన్స్పోర్ట్, ఇబ్బందే లేదు. వేరే దేశాల నుండి మైగ్రేట్ అయిన పీపుల్ అందరూ చాలా వరకు ఇట్లా రోడ్ల మీద ఎందుకనో కానీ హోమ్లెస్గా నివసిస్తున్నారు. అదే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కంట్రీలో అసలు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నంబర్ 1 కంట్రీ అని చెప్పుకుంటున్న ఈ దేశంలో 170 దేశాలకు సంబంధించిన మనుషులు అందరూ ఇక్కడ ఉంటారని చెప్తారు. అది అన్ని కంట్రీల వాళ్ళని చాలా వరకు మనం చూసుకోవచ్చు. 80% పీపుల్ పైన. సిటీ సెంటర్ మధ్యలోనే చక్కగా అందంగా వీళ్ళ జాతీయ పతాకం ఎగురుతుంది, చూడవచ్చు. రెడ్, వైట్, బ్లూ కలర్లో భలే ఉంది కదా. లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్లు అంతా కూడా గమనించవచ్చు. మనం అవతల పక్కకి వెళ్తే ఒక అందమైన వ్యూ కూడా మనం చూసుకోవచ్చు. 73% వరకు ఇక్కడ క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు. ఇక నేషనాలిటీ గురించి చెప్తే చాలా దేశస్తులు ఇక్కడ ఉంటారంట. 170 దేశస్తులు పైగా వర్క్ చేస్తూ ఉంటారు ఈ కంట్రీలో. ఎక్కువగా పాపులేషన్లో మనం చెప్పుకుంటే లక్సంబర్గీస్ అంటారు, అలాగే పోర్చుగీసు, ఫ్రెంచ్, ఇటాలియన్స్, అదర్స్ ఈ పాపులేషన్లో ఉండేవాళ్ళు. ఈ దేశానికి చాలా రకాల నిక్నేమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి చెప్తాను, టైనీ బట్ మైటీ అంటారు. ఉండటానికి చిన్నగానే ఉంటుంది కానీ దేశ సంపాదన చూసుకుంటే మైటీ చాలా ఎక్కువ అంట, కోట్లు. దీని జీడిపి నంబర్ 1లో ఉంది. లక్సంబర్గ్ ఫ్లాగ్
లక్సెంబర్గ్ నేషనల్ ఫ్లాగ్ పక్కనే నేను ఒకటి గమనించాను ఇప్పుడే, ఇందాక కనపడలేదు నాకు. అది చూడండి, పైకి కిందకి ఒక లిఫ్ట్ లాగా ఉండేది గ్లాస్ బాక్స్, 360 degrees తిరుగుతూ ఉంటుంది కూడా ఆ బాక్స్. చక్కగా అక్కడ నుండి పైకి వెళ్ళి ఈ సిటీ వ్యూని చూస్తున్నారు. బాగుంది కదా చూడటానికి. ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ గమనించలేదు, చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఆ బాక్స్ కూడా చూడండి కదులుతుంది. మెయిన్గా ఈ కంట్రీలో కొన్ని బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ ఉంటాయి, వాటిని దూరంగా నుండి చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది. అదిగోండి ఆ చివరన చూసారా, రాళ్లతో ఎంత అద్భుతమైన బ్రిడ్జిని నిర్మించారో వీళ్ళు. అలాంటిది ఇప్పుడు నా వెనక పక్క కూడా ఒకటి ఉంది, అది భలే ఉంటుంది. అది ఆర్చ్ ఆకారంలో ఉంటుంది ఆ బ్రిడ్జ్. అలాగే కోటలు కూడా గమనించవచ్చు మనం ఇటువైపు. ఇక్కడ చూడండి యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ ఉంది, అట్లాగే వీళ్ళ జాతీయ పతాకంతో పాటు కింద ఎంత అందంగా ఉందో చూడండి గార్డెన్. ఇక్కడ ఒక నది కూడా ప్రయాణిస్తుంది సిటీ మధ్యలో, కానీ మనకు అసలు క్లియర్గా తెలియట్లేదు చూడండి, ఎందుకంటే పూర్తిగా చెట్లతో ఎలాగా మునిగిపోయిందో. మరొక విషయం ఏంటంటే ఈ సిటీ గ్రౌండ్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లుగా ఉంటుందని చెప్తారు. మరియు ఇక్కడ చాలా బాగా అందరికీ నచ్చే స్పాట్ ఉందంటే అది ఇదే. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఆర్చ్ ఆకారంలో ఉండే బ్రిడ్జ్ మరియు వెనక పక్కే అసలు ప్యాలెస్ లాగా ఉండే మంచి మంచి పెద్ద బిల్డింగ్లు. ఇటువైపు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ టవర్ చూడండి భలే ఉంది అసలు. ఇవన్నీ ఎప్పుడో నిర్మించిన హౌసెస్, 200 సంవత్సరాలు 150 సంవత్సరాల పైన అయినవి కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. క్లాక్ టవర్ కనబడుతుందా, భలే ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఈ లక్సెంబర్గ్ దేశం అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. 3 కంట్రీలు దీని చుట్టూతా ఉంటుంది. ఒక పక్కన బెల్జియం, మరో పక్కనేమో జర్మనీ మరియు ఫ్రాన్స్. రోడ్లో దారి పొడుగునా కూడా మంచి మంచి లగ్జరీ రెస్టారెంట్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళ నేషనల్ ఫుడ్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పోర్క్ మరియు బీన్స్ అంట, ఈ 2 కలిపి చేస్తారంట ఒకటి ఆ డిష్. ఈ దేశస్తులకి మరొక మోటో కూడా ఉంది, వి వాంట్ టు రిమైన్ వాట్ వి ఆర్ అని చెప్తున్నారు. ఆహా, ఇప్పుడే టెస్లా కార్ వస్తుంది, చాలా తక్కువగానే కనబడుతున్నాయి ఇక్కడ టెస్లా కార్లు. ఈ కంట్రీలో జనాభా కన్నా ఈ చెట్లే ఎక్కువగా ఉంటాయంట. 70% వరకు ఎక్కడ చూసినా కూడా దేశంలో చెట్లతో మునిగిపోతుందని చెప్తున్నారు. అది అక్షరాల నిజం. ఎటు చూసినా కూడా గ్రీనరీ. చూడండి ఎటు తిప్పుకున్నా కూడా మనం కెమెరాని. కంట్రీకి సిటీకి మధ్యలో నడిబొడ్డున ఉన్నాను. ఇక్కడ మనకు ఒక మాన్యుమెంట్ ఉంటుంది, దీన్ని నేషనల్ మాన్యుమెంట్ ఆఫ్ రిమెంబరెన్స్ అని పిలుస్తారు. అప్పట్లో చాలామంది యుద్ధాల్లో మరణించారు కదా, 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, స్పానిష్ వారు, కొరియన్ వారు, ఇంకా కొన్ని వారిలో వీళ్ళు కూడా వెళ్ళి వాలంటీర్ చేశారు. వాళ్ళందరూ మరణించిన వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఈ ఓబ్లిస్క్ నిర్మించారు. గ్రానైట్ రాయితో నిర్మించారు 1923లోనే, వరల్డ్ వార్ 2కి ముందే. కానీ 1940లో నాజీ ఆక్యుపేషన్ జరిగింది, గుర్తుందిగా మీకు. జర్మన్ నైబర్ కంట్రీ ఇది. మొదట ఆక్యుపై చేసిన వాటిలో ఈ కంట్రీ కూడా ఒకటని చెప్పచ్చు. అప్పట్లో ఈ మాన్యుమెంట్ని పూర్తిగా కుప్ప కూల్చేశారు వీళ్ళు, నాజీ వాళ్ళు. కుప్ప కూల్చేసి ఆ రాళ్ళన్నీ తీసుకువెళ్ళి ఎక్కడెక్కడో భద్రపరిచి అండర్ గ్రౌండ్లో పాతి పెట్టేశారు. తర్వాత దొరకలేదు అది. 1980లో పైన కనబడుతున్న గోల్డెన్ లేడీ దొరికిందంట ఫుట్బాల్ స్టేడియం కింద. మళ్ళీ దాన్ని 1985లో ఈ రాళ్ళన్నీ సేకరించి, ఆ గోల్డెన్ లేడీని సేకరించి మళ్ళీ రీస్టోర్ చేశారు ఈ మాన్యుమెంట్ని. అప్పట్లో యుద్ధంలో ధైర్యంగా పోరాడి. ఈ సిటీకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. 17వ సెంచరీలోనే, అంటే 300 సంవత్సరాల వెనకే ఇక్కడ టన్నల్స్ ఇలాగా తీశారంట. 40 కిలోమీటర్లు ఉంటున్నాయంట ఈ టన్నల్స్ రూట్ అంతా ఈ సిటీ కింద మనం చూసుకుంటే. సిటీ సెంటర్లోనే అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అంతా ఉంటాయి ఇక్కడ. చాలా చిన్న దేశం కదా. 1613లో నిర్మించిన నోత్రదామ్ క్యాథెడ్రల్ చర్చ్ ఎలా ఉందో చూడండి అసలు. 400 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది. అప్పట్లో కాలేజ్ నిర్మించారు, ఆ కాలేజ్కి సంబంధించిన ప్రదేశంలోనే చర్చ్ కూడా నిర్మించారు. నేను ఇది కూడా చూశాను ఆన్లైన్లో. చర్చి ముందే చాలామంది స్కేట్ బోర్డ్ ఆడటానికి వస్తారంట ఇక్కడ జనాలు, పిల్లలు.
ఇదేదో ఈ దారి చర్చి లోపలికి వెళ్ళడానికి నిర్మిస్తే వీళ్ళు ఆడుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఈ ప్రదేశాన్ని. ఒక్కసారి చర్చి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఈ అందమైన చర్చ్. ఇప్పుడు దాకా బెల్ మోగింది కదా, లోపలికి వెళ్దాం. అదిగోండి మేరీ మాత జీసస్ని ఎత్తుకున్నట్లు బాగుంది, చాలా మంచిగా ఉంది విగ్రహం. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. ఈ బ్రాంజ్ మెటల్ డోర్ ఉంటుంది కదా, ఈ డోర్ మీద చూడండి ఎలా ఉన్నాయో, చాలా అందంగా అసలు వాళ్ళు డిజైన్ చేశారు. చర్చ్ లోపల మట్టికి భలే ఉంది అసలు, సూపర్గా రంగురంగులు అద్దాలతో చాలా బాగా చేశారు. ఇందాక నన్ను సిస్టర్ కలిశారు కదా, అసలు సిస్టర్ అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసి నన్ను చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇక ఇండియా నుండి వచ్చిన వ్యక్తిని కలిశారు కదా, అందుకని అనిపించింది. చాలా మంచిగా అభిమానంగా పలకరించారు, హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సిస్టర్. యూరోప్లో ఈ కంట్రీకి రావాలి, ఇక్కడ జాబ్ చేసి సెటిల్ అవ్వాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ పర్సన్స్లో శరణ్య కూడా ఒకళ్ళు. చాలా అంటే ప్రయత్నం చేయలేదు, డ్రీమ్ కలగన్నారు. బట్ ఆలోపే మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఇప్పుడు బిజీ లైఫ్లో ఉన్నారు. ఇక్కడ డబ్బులు చాలా బాగా వస్తాయి అంటారు శాలరీస్, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలాగే ఉంటుంది. మీరు కేవలం ఎంతసేపటి వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పి అనుకుంటారేమో చాలా ఈజీ అని అక్కడ, కానీ మిగతావన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇటువైపు ఒక 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనకి అందమైన వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఎక్కువగా పోలీస్ బళ్ళు ఉన్నాయి, మేబీ ఇది పోలీస్ స్టేషన్ ఏమో అని అనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కనపడేది ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇక్కడైతే జస్టిస్ అని రాసి ఉంది, అయితే ఇది కోర్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు. కోర్టు బ్యాక్ సైడ్ ఈ కొండలు ఎక్కడున్నాయా అనుకున్నాను, ఫైనల్లీ మనకి కనపడ్డాయి. బాగుంది, దగ్గరకు వచ్చి చూస్తున్నాము. భలే ఉన్నాయి కదా, వీళ్ళు రంగురంగులుగా తయారు చేసిన ఈ కొండల్లాగా ఉండేవి బయట పెట్టారు. ఇక్కడ నుండి మనకి వ్యూ కనపడుతుంది, భలే ఉంటుంది. మీకు చెప్పే కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లు ఉంటుంది. ఈ కంట్రీలో మెయిన్గా ఈ రాజధాని లక్సెంబర్గ్ భలే ఉంది. మెయిన్గా ఇక్కడ ఇది అందమైన ప్రదేశం, భలే ఉంది చూసారా. నేను ఇప్పుడు టాప్ ఫ్లోర్లో నుండి కింద ఫ్లోర్లో ఉండే ప్రదేశాన్ని చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెప్పే కదా, ఇక్కడ ఈ బ్రిడ్జెస్ కూడా చాలా వరకు ఫేమస్ అని చెప్పి. ఇలాంటి బ్రిడ్జెస్ పద్దాక మనకు కనబడుతూనే ఉంటాయి, కొండరాలతో నిర్మించిన బ్రిడ్జెస్. ఆకాశంలో ఇప్పుడే విమానం ఎగురుతుంది. నేను ఇంకా కొంచెం ముందుకి నడుచుకుంటా వచ్చిన తర్వాత భలే వ్యూ కనపడింది. చూడండి కిందకి ఎలా ఉందో. ఆ నది ప్రవహించే ప్రాంతంలో పూర్తిగా ఆక్యుపైడ్ అయిపోయినాయి. వీళ్ళందరూ ఎప్పుడో ఆక్యుపై చేసినట్టున్నారు పిచ్చి కాలంలో, కానీ ఇదంతా నది చెప్పాలంటే. 2 కొండల మధ్యన నీరు ప్రవహించే ప్రదేశం ఇది. పోలీసులు కూడా చాలా తక్కువ మంది కనబడుతున్నారు రోడ్డు మీద. చాలా క్రైమ్ విషయంలో కూడా వెరీ రేర్ అంట ఇక్కడ. సేఫెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఒక అందమైన వాటర్ ఫౌంటైన్ ఉంది. యూరోప్ ఖండంలోనే స్మాలెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటి, కానీ ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ సిటీకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. 1994లో ఈ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం పొందిందంట. విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే ఎప్పుడో పురాతనమైన కట్టడాలన్నీ చాలా వరకు ఈ సిటీలోనే ఉన్నాయి, అందుకనే అలాగా వాళ్ళు చేర్చుకున్నారు యునెస్కోలో. ఇదే కాకుండా యూరోపియన్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్ దాంట్లో 2 సార్లు లక్సెంబర్గ్ స్థానం పొందిందంట. ఇంకా ఏ కంట్రీ రాలేదు యూరోప్లో, అంత మంచి కల్చర్ ఉంది ఇక్కడ, పవర్ఫుల్ కంట్రీ. ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉన్నట్లుంది మనకి. ఇదిగోండి విమానం ఎంత కిందగా ఎగురుతూ కనబడుతుందో చూసారా, చాలా పెద్దది ఇది.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్ట్రీట్ చాలా యూనిక్గా ఉంది, బాగుంది. ఈ హౌసెస్ వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంటి ముందు ల్యాంటర్న్ లైట్స్ని చక్కగా ఫిక్స్ చేసుకున్నారు. రాత్రి వేళల్లో అదిరిపోతుంది నాకు తెలిసి ఈ స్ట్రీట్. ఇక్కడికి వచ్చే ట్రావెలర్స్, వరల్డ్ ట్రావెలర్స్, బైక్ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మెయిన్గా ఈ స్ట్రీట్స్లో ఇలా పోల్స్కి స్టిక్ చేశారు చూడండి. వాళ్ళకంటూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి నేమ్ ఉంటుంది కదా. మనకి ఉమా తెలుగు ట్రావెలర్ ఎట్లా ఉందో. రాత్రి 2 అయిపోయింది, నిద్రపోయేలోపు పొద్దున్నే 5కి లేచాను. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది సమయం. మెల్లగా ఇక నా హోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. మనం న్యూ కంట్రీలో అడుగుపెట్టాం, అలాగే కొన్ని ప్రదేశాలు కూడా చూసుకున్నాం. మీకు కూడా చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను నా ప్రయాణం. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.